డాన్స్ చేసే దయ్యం. ఒక ఊరిలో ఒక దయ్యం ఉంటుంది. ఆ దయ్యానికి డాన్స్ చేయడం అన్నా డాన్స్ నేర్పించడం అన్నా చాలా ఇష్టం. దాంతో ఆ దయ్యం ఒక డాన్స్ స్కూల్ ఓపెన్ చేసి ఉంటుంది. కానీ దయ్యం డాన్స్ స్కూల్లో డాన్స్ నేర్చుకోవడానికి ఎవ్వరూ రారు. ఎందుకంటే అది దయ్యం కాబట్టి. అసలు దయ్యం దగ్గర ఎవరైనా డాన్స్ నేర్చుకుంటారా అన్న ఆలోచనలో ఆ ఊరి జనమంతా ఉంటారు. దానివల్ల దయ్యం దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి ఎవ్వరూ రారు. దయ్యం చాలా బాధపడుతూ కూర్చొని ఉంటుంది, తన దగ్గరికి ఎవ్వరూ రావడం లేదు అని. దయ్యం స్నేహితురాలైన చిట్టిపక్షి వచ్చి దయ్యంతో ఇలా అంటుంది, ఏంటి ఇంత బాధగా దిగాలుగా ఉన్నావు? డాన్స్ నేర్చుకోవడానికి ఎవ్వరూ రావడం లేదనే కదా నీ బాధ అని అంటే దయ్యం ఇలా సమాధానం ఇస్తుంది, అవును, నేను ఎంత ఇష్టంగా అందరికీ డాన్స్ నేర్పించాలనుకుంటున్నాను, కానీ ఎవ్వరూ రావడం లేదు అని బాధపడిపోతూ ఉన్న దయ్యాన్ని చూసిన చిట్టిపక్షి, నువ్వేమీ దిగులు పడకు, అందరికీ నీ డాన్స్ గురించి, నువ్వు ఎలా డాన్స్ నేర్పిస్తావో అందరికీ మంచిగా నేను చెప్తానుగా, అందరికీ అడ్వర్టైజ్మెంట్లా చెప్పి తీసుకొస్తా అని వెళ్ళి చిట్టిపక్షి తన స్నేహితురాలైన బుజ్జిపక్షితో మాట్లాడుతుంది. బుజ్జి, నా స్నేహితురాలు దయ్యం ఉంది కదా, అది డాన్స్ స్కూల్ పెట్టింది, డాన్స్ చాలా బాగా నేర్పిస్తుంది, దయ్యమని భయపడాల్సిన అవసరమే లేదు అని దయ్యం గురించి చాలా మంచి విషయాలన్నీ బుజ్జిపక్షికి చెప్తుంది. దాంతో బుజ్జిపక్షి, అవునా, సరే అయితే నేను కూడా తన డాన్స్ స్కూల్ గురించి ప్రచారం చేసి తీసుకొస్తాను అని చెప్తాయి చిట్టికి. ఇలా ఉండగా దయ్యం డాన్స్ చేస్తూ ఉంటుంది. అలా దయ్యం డాన్స్ చేస్తూ కొన్ని స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అలా ఉన్న దయ్యం దగ్గరికి చిట్టిపక్షి వచ్చి ఇలా మాట్లాడుతుంది, ఈ రోజు నుండి ఇంకా సంతోషంగా ఉండు, నీ డాన్స్ స్కూల్కి జనాలు రాబోతున్నారు, నేనే ప్రచారం చేసి వచ్చాను అని అంటుంది. దానికి సంతోషించిన దయ్యం, నిజంగా వస్తారంటే అని అనేలోపే డాన్స్ స్కూల్కి బుజ్జిపక్షి, కోడి, ఇంకా చిట్టిపక్షి, బుల్లిపక్షి అందరూ వస్తారు దయ్యం దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి. అప్పుడు దయ్యం చాలా సంతోషించి, ఇది మొదటి నెల కాబట్టి ఎవ్వరూ నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను నేర్పించే డాన్స్ ఇవన్నీ నచ్చితేనే మీకు 2వ నెల నుండి డబ్బులు ఇవ్వండి, అలాగే 2వ నెల నుండి కరెక్ట్గా డాన్స్ నేర్చుకోవడానికి రండి అని చెప్తుంది దయ్యం. దాంతో పక్షులని ఇంకా సంతోషిస్తాయి. అలా దయ్యం అన్ని పక్షులతో మాట్లాడిన తర్వాత మ్యూజిక్ పెడుతుంది. మ్యూజిక్ పెట్టి తను మంచి మంచి స్టెప్పులన్నీ చిన్ని పక్షి, బుజ్జి పక్షి, చిట్టి పక్షి, ఇంకా నెమలి, చిట్టి కోడితో వేపిస్తూ ఉంటుంది. అవన్నీ చాలా సంతోషంగా దయ్యం నేర్పించే స్టెప్పులన్నీ ఇష్టంగా నేర్చుకుంటూ ఉంటాయి. ఎందుకంటే దయ్యం ఎవరి మీద కోప్పడకుండా ఎవరికి ఎలా నేర్పాలో అలా నేర్పిస్తుంది కాబట్టి. వారందరికీ దయ్యం మీదున్న చెడు అభిప్రాయం పోతుంది. దయ్యం ఇంత మంచిగా నాట్యం నేర్పిస్తుంటే మనం తిట్టుకున్నాము అని. దాని తర్వాత దయ్యం, ఈ రోజుకి క్లాస్ అయిపోయింది, రేపటి నుంచి అందరూ 7 గంటలకే వచ్చేయండి అని చెప్పి అందరినీ